Hello everyone, welcome to my channel. This is Maria. Promo release చేసి చాలా రోజులు అవుతుంది. So I wanted to release next week a promo release చేసిన next week I wanted to release a video, but I was waiting for the right occasion. So yeah, this is the right occasion. 1st June Sunday. So anniversary. నార్మల్గా అయితే బర్త్డేస్ యానివర్సరీస్ ఏ ఒకేషన్స్ ఉన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చేసుకుంటాం. బట్ దిస్ టైమ్ మేమిద్దరమే ఒక రిసార్ట్కి వెళ్తున్నాం ఈరోజు. సో అక్కడికి వెళ్ళి 1 day స్టే చేయాలనుకున్నాం. నిన్ననే రిసార్ట్ బుక్ చేసాం. సో 1 dayకే కాబట్టి అంత దూరం వెళ్ళలేము కాబట్టి నియర్ బై రిసార్టే బుక్ చేసాము. 12కి చెక్-ఇన్, ఇప్పుడు 10 అవుతుంది. మ్యాక్స్ 10:30 10:40 ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. మ్యాక్స్ ఇక్కడ నుంచి 1 hour 30 minutes. సో అక్కడికి వెళ్ళాక ఎక్కడుంది రిసార్ట్ అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో యా, అక్కడికి వెళ్ళాక ఐ గెట్ బ్యాక్ టు యూ. సో ఇప్పుడే బయటకు వచ్చాము. రిసార్ట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అంత ఐడియా లేదు కాబట్టి సో ఇక్కడ తెలంగాణ నాటు రుచులు చూసాము. సో ఇక్కడ ఫుడ్ తీసుకొని వెళ్ళి రిసార్ట్లో తిందామని అనుకుంటున్నాము. సో యా, సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో రెస్టారెంట్. ఒకవేళ రెస్టారెంట్ బాగుంటే ఇక్కడే తినేద్దాం. యా, రెస్టారెంట్లో అయితే మామూలుగా క్రౌడ్ లేదు, చాలామంది ఉన్నారు. సో ఇలా క్రౌడ్ ఉంటే నాకు అస్సలు తినాలనిపించదు. సో భాను అయితే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసాడు. ఇప్పుడే ఫుడ్ తీసుకొని రిసార్ట్కి అయితే వచ్చేసినాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద రిసార్ట్. రిసార్ట్ ఎంట్రన్స్లోనే అంత గ్రీనరీతో నిండుంది, చాలా బాగుంది. అండ్ మేము వచ్చిన టైం వచ్చేసి 12:40 PM ఆ టైంలోనే వెదర్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్. రిసార్ట్ పేరు వచ్చేసి సఖీ. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. అసలు గ్రీనరీ అంటేనే నాకు చాలా ఇష్టం. అలా చూసేస్తూ అక్కడే కూర్చోవాలనిపిస్తుంది కొంతసేపు. సో ఇక్కడ వచ్చేసి 6 rooms ఉన్నాయి. దాంట్లో మాది రూమ్ వచ్చేసి లాస్ట్. ఈ రూమ్స్ అన్నీ ఏ ఫ్రేమ్ షేప్లో ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి రూమ్ నుంచి వ్యూ, ఫ్రంట్ నుంచి వ్యూ. ఇది చాలా బాగుంది కదా. యా, సో ఇది రూమ్ ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. బెడ్ కూడా చాలా డిఫరెంట్గా డెకరేట్ చేశారు. సో వస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఆన్ చేసేసుకొని కూర్చొని తర్వాత షూట్ చేశాను. అక్కడ కూడా మనకి పైన స్లీపింగ్ ఏరియా ఉంది వేరేది. యా, సో ఇది వచ్చేసి బాల్కనీ. సో మై ఫేవరెట్ ప్లేస్. నాకు బాల్కనీస్ అంటే చాలా పిచ్చి. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే నేను టీ తాగుతా, అక్కడే స్పెండ్ చేస్తా టైమ్స్, మా ఇంట్లో అన్న ఎక్కడైనా. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎవ్రీ రూమ్ కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. సో వాళ్ళ పర్సనల్ స్విమ్మింగ్ పూల్. సో వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అది క్లీన్ అవుతుందని కిందకి వెళ్ళిపోతాం. అక్కడ పిక్చర్స్ కూడా దిగొచ్చు. చాలా బాగుంది. అసలు గాలి అయితే ఆగకుండా వస్తుంది. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. ఇది వేసుకొని వచ్చాను, ఎందుకంటే ఎలానో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలనేసి అది వేసుకొని వచ్చాను. సింపుల్ అవుట్ఫిట్.
సో ఇక్కడ అన్ని పిక్చర్స్ దిగొచ్చు, జస్ట్ పిక్చర్స్ బాగా వస్తాయి అక్కడ. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. యా, ఇక్కడ నుంచి వ్యూ కూడా మస్తు ఉంది. ఈవినింగ్ టైంలో ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఐ లైక్ ద ప్లేస్. చాలా రోజులు ఉండిపోవాలనిపిస్తుంది, బట్ ఓన్లీ 1 డేకే కదా. యా, సో యా, ఆకలి వేస్తుంది. ఫుడ్ అయితే తెచ్చుకున్నాం మేము వెళ్ళి. సో తినేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్. సో యా, లంచ్ చేసినాక కొంచెం రెస్ట్ తీసుకొని స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాం. 2-3 అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే ఎంజాయ్ చేసినాం. నార్మల్గా వాటర్ అంటే నాకు చాలా భయం, కానీ ఆ ఫియర్ పోవాలనేసి ఐ జస్ట్ ట్రైడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రియలీ మైండ్ చాలా రిలీఫ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది బయటికి వచ్చి, లైక్ వన్ డే స్పెండ్ చేయలేదు ఎక్కడ బయట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ ప్లేస్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉందంటే సీరియస్లీ యూ కెన్ సీ. రూమ్ పైనే స్విమ్మింగ్ పూల్, రూమ్ కిందే స్విమ్మింగ్ పూల్. సారీ. సో అందరికీ రూమ్ కింద ప్రైవేట్ పూల్స్ ఉన్నాయి, సో దే కెన్ ఎంజాయ్ దేర్ టైం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడప్పుడు చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. మన హెక్టిక్ లైఫ్స్, బిజీ లైఫ్లో వీ నీడ్ అ స్మాల్ బ్రేక్. సో అందుకనే 1 డేకి దూరం ఎక్కడ వెళ్ళలేము కాబట్టి వి జస్ట్ కేమ్ హియర్ నియర్ హైటెక్ సిటీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ తర్వాత పిక్చర్స్ దిగాలి. సో ఫ్రెష్ అప్ అయ్యి పిక్చర్స్ దిగి ఏమన్నా టైం ఉంటే ఐ జస్ట్ వాంట్ టు డూ అ రీల్. విల్ సీ. సో ఇప్పుడే అలా రెడీ అయ్యి టీ తాగుతున్నా. ఇంత బాగుంది కదా వ్యూ. నాకు నార్మల్గా మార్నింగ్స్ నైట్స్ కన్నా ఈవినింగ్స్ అంటే చాలా ఇష్టం. సో యా, పిక్చర్స్ దిగాలని రెడీ అయితే అయ్యాము. కిందకి వెళ్ళి చూస్తే అస్సలు లైట్స్ లేవు, అంత డార్క్ అయిపోయింది. సో డిసప్పాయింట్ అయిపోయాను. బట్ రూమ్లో అయితే పిక్స్ చాలా బాగా వచ్చాయి. లైటింగ్స్ కొన్ని తీసినా కూడా చాలా బాగా వచ్చాయి. బాల్కనీలో స్టెప్స్ దగ్గర వి టుక్ పిక్స్, నైస్ పిక్చర్స్. సో యా, ఇంకా డిన్నర్ అయితే మేము మళ్ళీ స్విగ్గీకి ఆర్డర్ పెట్టేసాం, ఎందుకంటే ఇక్కడ రిసార్ట్లో అయితే మేము అంత ఏం చూడలేదు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కడి నుంచి అయితే తెలంగాణ రుచుల దగ్గర నుంచి తీసుకొచ్చామో అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. యా, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. యాక్చువల్లీ 6-7 మంత్స్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు మేము. సో ఒక చిన్న బ్రేక్ కావాలనిపించింది. సో యా, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఒక రిలీఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్. లవ్డ్ వన్స్తో ఎక్కడ ఉన్నా కూడా ఇట్ విల్ బీ నైస్ ఓన్లీ. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న బ్రేక్ కావాలంటే యా, టేక్ ఇట్. జస్ట్ ఒక రిసార్ట్ బుక్ చేసుకోండి, లేకపోతే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, ఎవరితో అన్న మీ లవ్డ్ వన్స్తో జస్ట్ గో ఎంజాయ్ ఇట్. ఎందుకంటే మెయిన్ పీస్ ఆఫ్ మైండ్, అది లేకపోతే వేస్ట్. సో జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఒకటే లైఫ్ ఉంటుంది, జస్ట్ ఎంజాయ్.
లైక్ గివ్ లవ్ టు ఎవ్రీ వన్. అంటే డిన్నర్ అయిపోయినాక ఇఫ్ ఐ గెట్ టైమ్ ఐ జస్ట్ గెట్ బ్యాక్. బాయ్. సో టుడేస్ డిన్నర్ గోంగూర మటన్, గుత్తొంకాయ బిర్యానీ, గులాబ్ జామున్, కర్రీస్, అంతేనా? సో ఇప్పుడే డిన్నర్ అయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. గోంగూర మటన్ అండ్ గుత్తొంకాయ బిర్యానీ, ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇప్పుడే తినేసి ఇదిగో కిందకి వాకింగ్కి వచ్చాము. నార్మల్లీ అందరు వాక్ చేసి వెళ్ళిపోయారు, మేము ఇప్పుడే వచ్చాము. అంటే ఇంతకు ముందు చాలా ఫుల్ వర్షం పడ్డది. స్టిల్ ఆ వర్షంలో పడుతున్నా కానీ మేము కొన్ని రీల్స్ ఇంకా షార్ట్స్ చేసాం, చాలా బాగా వచ్చాయి. అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను నేను, ఇంకా యూట్యూబ్లో షార్ట్స్లో కూడా పెడతాను, చూడండి. యా, ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ రియలీ అ గుడ్ డే ఫర్ మీ. ఐ రియలీ ఎంజాయ్డ్. సో యా, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎలా ఉంది వీడియో అనేసి, మీరు చూస్తున్నారని తెలుస్తుంది. సో యా, ఓకే దెన్ గైస్, గుడ్ నైట్. I'll see you all in my next coming video. Bye bye.